సో ఈరోజు మన ముందర కళ్యాణి గారు ఉన్నారు. 23 years ఏజ్ అమ్మాయి. సో నా దగ్గరికి వచ్చినప్పుడు తనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వచ్చారు. సో ప్రాబ్లం ఏంటంటే PCOS అంటే ఏంటంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాము. జనరల్లీ అమ్మాయిల్లో అట్ ద ఏజ్ ఆఫ్ 13 years నుంచి ఈవెన్ 35 years 40 years వరకు కూడా జనరల్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే PCOS అని అంటాం. అంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాం. అంటే ఏంటంటే గర్భాశయంలో నీటి బుడగలు అంటారు కొన్ని ప్లేసెస్లో. సో ఈ గర్భాశయంలో నీటి బుడగలు ఉండడం వల్ల చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావని తెలియదు. సో ఆ పీరియడ్స్ చాలా మందికి ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చిన PCOS అనేది ఫామ్ అవుతుంటుంది. అయితే చాలా మంది అమ్మాయిలు ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు అది PCOS లేకపోతే థైరాయిడా ఇట్లాంటివి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో మనము ఈ అమ్మాయి వచ్చినప్పుడు తనకు కొంచెం ఫేస్ పైన పింపుల్స్ కూడా ఉన్నవి. అవన్నీ చూస్తే నాకు PCOS అనిపించి టెస్ట్ చేయించాము. సో షాకింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇందులో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 51x16 mm ఓవరీస్లో సిస్ట్ ఉంది. ఆల్మోస్ట్ అంటే చాలా పెద్దగా ఉంది. ఈవెన్ క్యాన్సర్ సిస్ట్గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న కేసు. సో మనకు తన మల్టిపుల్ ఇష్యూస్తో వచ్చారు. వాళ్ళు స్కానింగ్ చేసినప్పుడు యూట్రస్లో ఫైబ్రాయిడ్ ఉందని చెప్పేసి ఇచ్చారు 24x19 mm. దెన్ ఓవరీస్లో రైట్ హైడ్రోసాల్పింగ్స్ అండ్ పయోసాల్పింగ్స్ ఉంది. దెన్ 15x16 mm ఆఫ్ ఓవరీలో పెద్ద సిస్టమ్. సో ఈరోజు తను ఎప్పుడు వచ్చారు అంటే 25th January నాడు రిపోర్ట్ చేయించుకుని వచ్చారు. మళ్ళీ ఈరోజు వచ్చారు. 2 months మెడిసిన్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ 1st April నాడు మళ్ళీ రిపోర్ట్ చేయించారు. ఈరోజు ఆల్మోస్ట్ నార్మల్ వచ్చింది. సో ఆల్మోస్ట్ అంటే మీకు అంత పెద్ద క్యాన్సర్స్ గడ్డలాగా ఉన్నది కూడా కంప్లీట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేస్ కూడా క్లియర్ అయిపోయింది. సో తను చెప్తారండి మనకు కళ్యాణి గారు మీకు ఫస్ట్ ఎట్లా వచ్చింది ఏంటి అనే దాని గురించి ఒకసారి మనకు చెప్తే అందరికి యూస్ఫుల్గా ఉంటుంది. సో వ్యూవర్స్ చెప్పండి. నాకు 5 years అయింది సార్ పీరియడ్స్ రాక. నార్మల్గా నేను ఒక దగ్గర చూపించుకున్నాను. 2 months నుంచి ఒక వేరే దగ్గర చూపించుకున్నా, జడ్జిగాలో చూపించుకున్నా. బట్ 3 months టాబ్లెట్స్ వాడినా కూడా రాలేదు. తర్వాత కొన్ని సిచ్యువేషన్లో నేను చూపించుకోలేకపోయాను. నాకు ఒక సురేఖ అనే అమ్మాయి తెలుసు. ఒకే హాస్టల్ సేమ్. అందులో మా దగ్గర చూస్తారు అంటే ఒకసారి వచ్చిన 2 months కూడా కాదు, 1 monthకే నాకు వైట్ గడ్డలు లెక్క పడ్డాయి. అదే మీ దగ్గరికి వచ్చి చూపించిన తర్వాత మళ్ళీ 2 స్కానింగ్ అని చెప్పేసరికి మీరు నార్మల్ అని చెప్పారు. అది నేను కూడా నమ్మలేని విషయం ఇది. నేను హ్యాపీ సార్. అంటే మనకు ఇప్పుడు మీ కేసులో ఏంటంటే యాక్చువల్లీ అమెనోరియా సిన్స్ 5 years ఉంది. అంటే 5 years నుంచి అసలు పీరియడే రాలేదని చెప్పేసి ఉన్నాం. సో ఇట్లాంటి కేసెస్లో చాలా మంది నెగ్లిజెన్స్ వల్ల లేకపోతే ఇంట్లో ఇబ్బందుల వల్లనో దేని వల్లనో మనం చెక్ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి కేసెస్ క్యాన్సరస్గా మారుతున్నాయి. సో ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అప్పుడు క్యాన్సరస్గా మారింది అనుకోండి, ఇక అప్పుడు కీమోస్ ఇవన్నీ వెళ్ళాల్సి వస్తుంది. ఈవెన్ ఇంత పెద్ద సిస్టర్స్ కూడా మనకు క్లియర్ అయిపోయినందుకు ఈవెన్ నాకు కూడా హ్యాపీగా ఉంది. మీకు కూడా 2 months క్లియర్ అయిపోయినందుకు. సో ఇంకా కొన్ని చేంజెస్ కావాలి, అవి కూడా చేసేద్దాము. ఒక 2-3 monthsలో క్లియర్ అయిపోతుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ.